పెద్దలు ఏ విషయాలు గమనిస్తే పిల్లలు ఉత్తమ వ్యక్తులుగా తయారవుతారు. ఇక్కడ తమ పిల్లలకి మంచి బుద్ధులు రావడానికి, కనీసమైనటువంటి మంచి బుద్ధులు రావడానికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. కానీ ఉత్తమ వ్యక్తులుగా తయారవ్వాలి. ప్రతి తల్లిదండ్రికి బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి కూడా అనేక కలలు ఉంటాయి. మా పిల్లలు పెద్ద పొజిషన్లోకి రావాలి అంటే, సాధారణంగా చాలామంది ఊహించేది ఏమిటి అంటే, ఉత్తమ వ్యక్తులు అనే దానికంటే కూడా తమ కొడుకు ఒక కలెక్టర్ అవ్వాలను, ఒక డాక్టర్ అవ్వాలను, ఒక ఐఏఎస్ అవ్వాలను, ఒక ఐఐటీలో చదవాలను, అమెరికా వెళ్ళాలను, పెద్ద పొడగాటి కారు కొనాలనో, పెద్ద బంగళా కొనాలనో, ఇలాంటివి మాత్రమే కలలు కంటూ ఉంటారు. నిజానికి ఉత్తమ వ్యక్తులు అంటే ఏమిటి? మన చాటున కానీ, మనం చనిపోయిన తర్వాత కానీ 10 మంది మన గుణాల్ని పొగిడేలాగా, మనని చూసి ఆనందించేలాగా, మనసులో అయినా శత్రువులైనా వీళ్ళు మన పట్ల తప్పు చెయ్యరు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం వాళ్ళలో కలిగేలాగా. శత్రువు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చేయరు అంటే, వాళ్ళకి ఏదైనా హాని జరిగిందంటే ఎవరు చేశారని ఒక్కోసారి అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చేయరు అని వదిలేసి, అంటే అలాంటి నమ్మకం కలిగేలాగా, శత్రువులైనా మనని మనసులో తిట్టుకోనటువంటి విధంగా ఎవరు జీవిస్తారో వాళ్ళని ఉత్తమ వ్యక్తులు అనాలి. భగవంతుడు మెచ్చేలాగా, సంఘం మెచ్చేలాగా, 10 మందితో కొనియాడబడేలాగా వాళ్ళు పెరగాలి. 10 మంది కొనియాడడం అనేటువంటి దానికి ఇక్కడ మనం అనేక కారణాలు చెప్పుకోవచ్చు. చాలామంది అనేక కారణాల వలన ఎదుటి వాళ్ళ నుంచి మంచిని లేదా లాభాన్ని పొందడానికి కూడా కొనియాడుతూ ఉంటారు. డబ్బు బాగా ఉందనుకోండి, వాడి దగ్గర ఎప్పుడైనా ఆర్థికంగా సహాయాన్ని పొందొచ్చని చెప్పేసి వాడికి తందాన పాడుతూ వాళ్ళని బాగా పొగుడుతూ ఉంటారు కొంతమంది. మంచి అధికారంలో ఉన్నారనుకోండి, ఆ అధికారంతో ఏమైనా పనులు చక్కపెట్టుకోవచ్చని కూడా వాడి దగ్గర వాడని పొగుడుతూ ఉంటారు మరికొంతమంది. లేదా ఏదైనా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ వల్ల మనకి ఏదైనా మేలు జరుగుతుందంటే కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటారు కొంతమంది. అలా స్వార్థంతో ఎవరైనా పొగుడుతున్నారు అంటే వాళ్ళు మన నుంచి ఏదో ఆశించి మాత్రమే మనని పొగుడుతూ ఉన్నారు. అలా కాదు, మన చాటుకు మన ముందర పొగిడే వాళ్ళు మనని మేలు కోరేటువంటి వ్యక్తులు కాదు. నిజంగా వాళ్ళు మనని పొగుడుతున్నారు అంటే మనలోని మంచిని వాళ్ళు పొగుడుతున్నట్టుగా మనం భావించక్కరలేదు. అంటే అన్ని చోట్ల కాదు, అన్ని వేళలా కాకపోవచ్చు, కానీ సాధారణంగా ముందు పొగిడినప్పుడు అది మనలోని గొప్పతనం అని భావిస్తే తప్పే. మనం లేనప్పుడు మన చాటుకి కూడా ఎవరైనా మనని నిజంగా పొగిడితే అది నిజంగా మన గొప్పతనంగా మనం అనుకోవాలి. అంతేకాదు, మనం మన సాక్షిగా చూసుకున్నప్పుడు, భగవంతుడి దగ్గర ఉన్నాడు అని మనం చూసుకున్నప్పుడు, మనం ఎవరికి హాని చేయటం లేదు, మనం ఎవరికీ తప్పు చేయటం లేదు, నేను ధర్మంగానే వెళ్తున్నాను అని దేవుడి దగ్గర మనం అనుకోగలిగినప్పుడు, ఆ విధంగా మనం బ్రతకగలిగినప్పుడు, వాళ్ళు కష్టపడ్డారా సుఖపడ్డారా అనేటువంటి విషయం పక్కన పెట్టండి. పరాన్నం తింటే దోషమా? ఇది అందరికీ హాస్యాస్పదంగా కనిపిస్తుందేమో. ఎందుకంటే పరాన్నం అనేది కొంతమంది పరమాన్నంలాగా ఇష్టంగా తింటూ ఉంటారు. చక్కగా వాళ్ళు పార్టీ ఇస్తే బాగుండు, వీళ్ళు పార్టీ ఇస్తే బాగుండు, ఇక్కడ తింటే బాగుండు, అక్కడ భోజనం బాగుంటుంది, ఇక్కడ భోజనం బాగుంటుంది అనుకునేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సరదాగా కూడా, అంటే పరాన్నమే తినాలి, ఏదో వాళ్ళకి మోసం చేసి వాళ్ళకి టోపీ వేసి తినాలనే దానికంటే కూడా సరదాగా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. అంటే ఇది దోషము అనేటువంటి విషయం తెలియకుండా మనవాళ్ళు అనేటువంటి దాంతో కూడా తినవచ్చు. ఇది ఏదో నేరము అపరాధము అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పటం లేదు. కాకపోతే శాస్త్రం మనకి ఏం చెప్తోంది, మనం ఏం తెలుసుకోవాలి. శాస్త్రంలో అసలు వివరించినటువంటి విషయాలు మనకి కనిపించవు. ఒకప్పుడు శ్రీశ్రీ గారు అన్నారట, కాదేది కవితకు అనర్హం, దానిలో కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అగ్గిపుల్ల అంటూ. అంటే దేని గురించైనా కూడా కవిత్వం రాయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పారు. దానికి ఉండేటువంటి ప్రాధాన్యతని చూపిస్తూ చెప్పచ్చు అని. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా మనకి, వాటి వివరణ, మనం ఏ విధంగా ఉండాలి, ఏం చెయ్యాలి అనేటువంటివి శాస్త్రబద్ధంగా మనకి శాస్త్రంలో కూడా కనిపిస్తాయి. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, పరాన్నం తింటే దోషమా? పరాన్నము అంటే
మనము స్వార్జితంగా సంపాదించినటువంటిది కాకుండా మరొకరి అన్నం, మరొకరి సొమ్ముని మనం తినటం అది పరాన్నం అనిపించుకుంటుంది. ఇక్కడ సొమ్ము అనే దానికి డబ్బు, ఆస్తులు అనేటువంటి విషయం కాదు. ఇక్కడ కేవలం భోజనం గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. అంటే పరుల భోజనం, పరుల చేతి భోజనం కానీ, పరుల ఇంటి భోజనం కానీ, పరుల సొమ్ముతో ఇప్పించేటువంటి భోజనం కానీ చేస్తే దోషమా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ శాస్త్రం మనకి దోషము అని చెప్తోంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తశాంతి జపదాన హోమ ఔషధై జపదాన హోమ సురార్చనయి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ దానాల్లో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని, అన్నదానం చేయటం వలన వ్యాధి నిరోధం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి స్కాంద పురాణం, అగ్ని పురాణం లాంటి పురాణాల్లో కూడా కొన్ని విశేషాలు కనిపిస్తాయి. ఏ ఏ రోజుల్లో ఎవరి ప్రీత్యర్థంగా దానం చేస్తే ఎలాంటి వ్యాధులు పోతాయి అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. ఆదివారం రోజు బ్రాహ్మణుని కానీ పేదవాళ్ళని కానీ పిలిచి, లేదా ఆకలితో ఉన్నవాళ్ళని కూడా పిలిచి సూర్యభగవానుడిగా భావించి ఆదివారం అన్నదానం చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి కొన్ని ఏళ్ల వరకు వ్యాధి రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు మనకి పురాణాల్లో కనిపిస్తాయి. అంటే వ్యాధి నిరోధం కూడా అన్నదానం చేస్తుందిట. అది ఏ వారాల్లో ఏం చెయ్యాలి అనేటువంటిది మరొక ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం మనం. ఇక్కడ ప్రస్తుత అంశానికి వస్తే ఏమిటంటే, అన్నదానం చేసినప్పుడు ఏమిటంటే వాళ్ళ పాప పరిహారం వెళ్ళిపోతుందిట. మామూలుగా మనకి ఏకాదశి రోజు కూడా చెప్తూ ఉంటారు, అన్నాన్ని ఆశ్రయించి బ్రహ్మహత్య పాతకం ఉంటుంది కాబట్టి ఆ రోజు అన్నం తినకూడదు, ఎవరికి ఆ రోజు అన్నదానం చేయకూడదు, ఎవరిని బలవంతంగా ఉపవాసం వద్దని చెప్పేసి భోజనం చేయించకూడదు అని. అయితే ఇక్కడ ఏమిటి, పరాన్నం తినటం వలన దోషము, వాళ్ళ పాప పరిహారం కోసం మనం తినటం వలన వాళ్ళ దోషాలు ఏమైనా ఉంటే మనకి అంటుకుంటాయి అనేటువంటిది ఒక విషయం. అయితే ఇక్కడ మరో విషయం, మరో కోణంలో కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం దీన్ని పరాన్నము అనాలి, ఎక్కడ అనకూడదు అనే దానికి కూడా సున్నితమైనటువంటి ఒక గీత ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. అదేమిటి, ఎవరైనా ఒక శ్రీచక్రార్చన చేశారు, అమ్మవారి ఉపాసన చేశారు, నవరాత్రి దీక్ష చేశారు, హోమం చేశారు, అలాంటప్పుడుట అక్కడికి వెళ్ళి నాకు ప్రసాదం పెట్టమని అడిగి తీసుకోవాలిట. అయితే అక్కడ చేసేటువంటి వాళ్ళు, దానం చేసేటువంటి వాళ్ళందరూ కూడా నేను దానం చేస్తున్నాను అనేటువంటి భావన కాకుండా కేవలం అమ్మవారి ప్రీత్యర్థంగా వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మవార్లు అని భావన చేసి పెట్టాలి. వెళ్ళే వాళ్ళందరూ కూడా అమ్మవారి ప్రసాదం అని స్వీకరించడంలో అక్కడ తీసుకునేటువంటి భోజనం, అక్కడ తినేటువంటి ప్రసాదం అది ప్రసాదం అవుతుంది, కానీ అది భోజనం కాదు. శ్రీచక్రానికి అర్చన చేసిన తర్వాత తీసుకునేటువంటి ప్రసాదముట, ఆవరణ అర్చన కానీ నవావరణం చేసి అక్కడ అర్చన చేసిన తర్వాత తినేటువంటి భోజనం చేసిన తర్వాత, అంటే ఆ ప్రసాదం తిన్న తర్వాత ఆబ్దికం తండ్రికి కూడా పెట్టవచ్చు అనేటువంటి కొన్ని చోట్ల మనకి కనిపిస్తాయి. అంటే అలా ఎవరు తినకున్నా స్వీకరించి తర్వాత భోజనంతో పాటు తింటారు. అంటే అంతటి మహత్తు కలిగినది శ్రీచక్ర ప్రసాదం అనేటువంటిది. గుడిలోకి వెళ్ళారు, గుడిలో అమ్మవారి ప్రసాదమో ఈశ్వరుడి ప్రసాదమో, ఆ దేవాలయంలో ఏ దేవతా ప్రసాదమో వితరణ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు నివేదనగా పెట్టినటువంటి దాన్ని తినటం వలన దోషమేమీ ఉండదు. మరి ఈశ్వర అభిషేకం చేసి కూడా ప్రసాదం పెడుతూ ఉంటారు, విష్ణుమూర్తి కోసం కూడా పూజ చేసి ప్రసాదం పెడుతూ ఉంటారు. ఏ దేవతా ప్రసాదం కూడా అది ప్రసాదంలాగా స్వీకరించినప్పుడు దానివల్ల దోషం కాదు. అయితే ఎప్పుడు దోషం అవుతుంది, ఎప్పుడు పరాన్నం మనం తినకూడదు. ఇక్కడ మనం ఎక్కడికైనా వెళ్ళాము, దీక్షతోనే ఉన్నాము, భోజనం చేయమంటారు. ఎక్కడ స్నేహితులు కానీ, చుట్టాలు కానీ, మరెవరైనా కానీ మధ్యాహ్నం పూట వచ్చారు, భోజనం చేయండి, లేదా అక్కడికి వెళ్ళగానే ఏదైనా పెడతారు తినడానికి, అది తినటం వలన దోషం వస్తుందిట. అలా అని బంధుమిత్రుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు తినకూడదని ఇక్కడ అర్థం కాదు.